హాయ్ హలో వెల్కమ్ టు నామాల మీడియా. మార్చ్ 27 ఈరోజు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారి బర్త్డే. హ్యాపీ బర్త్డే టు యూ సార్. రామ్ చరణ్ గారి బర్త్డే సందర్భంగా తను చేయబోయే లేటెస్ట్ సినిమా RC16 అంటూ వర్కింగ్ టైటిల్తో మొన్నటిదాకా వచ్చింది. మొన్న ఈ మధ్యనే పెద్ది అనే టైటిల్ ఖరారు చేశారు. వాస్తవానికి చాలా రోజుల నుంచి నానుతుంది పెద్ది అని, కానీ అది మరి జనాలకు రీచ్ అవుతుందా లేదా అనుకుని దాన్ని అలా హోల్డ్ చేసి వచ్చారు. మొన్న ఈ మధ్యనే అనౌన్స్ చేసేసారు. ఇప్పుడు ఆ సినిమా నుండి ఒక ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. ఒక 2 పోస్టర్లు రిలీజ్ చేశారు ఆయన బర్త్డే సందర్భంగా. మరి ఆ పోస్టర్లు చూసి చాలామంది అంటే చిరంజీవి కావచ్చు, చిరంజీవి గారు అయితే చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడు అనిపిస్తుంది. ఎందుకంటే ఆయన ఎక్స్ వేదికగా ఈ పోస్టర్ చూసి శుభాకాంక్షలు చెప్పాడు రామ్ చరణ్ గారికి. హ్యాపీ బర్త్డే రామ్ చరణ్, నీ పెద్ది పోస్టర్ చూశాను, ఫస్ట్ లుక్ అదిరిపోయింది, ఇంటెన్స్గా కనిపిస్తున్నావు, నీ లుక్ ఆ మాస్ రగ్గడు చాలా నచ్చింది, మరి ఇది సూపర్ డూపర్ హిట్ అవుతుందని నాకు అనిపిస్తుంది, ఆ నమ్మకం నాకుంది, ఆల్ ది బెస్ట్ అంటూ చిరంజీవి గారు చెప్పారు. అలాగే అనిల్ రావిపూడి గారు, ఆ తర్వాత చాలామంది సెలబ్రిటీలు చెప్పారు, ఎక్స్ వేదికగా ఆయనకి బర్త్డే విషెస్ చెప్పారు. మరి 2 పోస్టర్ రిలీజ్ అయినాయి. ఒకటేమో క్లోజ్లో ఒకటి, ఆ తర్వాత ఒకటి కొంచెం మిడ్లో ఒకటి ఉంది. మరి వాటి గురించి మనం మాట్లాడుకుందాం. ఇప్పుడు మనం కంటే కూడా అది రిలీజ్ అయిన తర్వాత ట్రోలర్స్ గారు ఏమన్నారు అనేది మనం తెలుసుకుంటే, ముందుగా ఆ 2 పోస్టర్లను, ఆ 2 ఇమేజ్లను చూసినట్టయితే, ఒకటేమో పుష్పలో అల్లు అర్జున్ లాగా ఉంది అంటూ చాలామంది ట్రోల్ చేస్తున్నారు. వాస్తవానికి లుక్ మాత్రం చాలా బాగుంది. వాళ్ళు అల్లు అర్జున్తో పోల్చడంలో కూడా తప్పులేదు. ఎందుకంటే ఆ లైటింగ్ సెన్స్ కావచ్చు, ఆ ఫేస్ అలాగ అనిపించింది మనకి. ఇంకోటి చూస్తే KGFలో యాష్ లాగా ఉందని కూడా అంటున్నారు. అది కూడా కరెక్టే. ఎందుకంటే అది ఆఫ్ బోల్డ్లో ఆ సైడ్ నుంచి ప్రొఫైల్లో చూస్తే యాష్ లాగానే ఉన్నాడు. సో వాటికి నిజంగా కథకి సంబంధం ఉండకపోవచ్చు, లుక్ అలా కనిపిస్తున్నది మాత్రం వాస్తవమే. లేకపోతే మరి సినిమాలో బుచ్చిబాబు సానా డైరెక్టరు, ఇది స్పోర్ట్స్ నేపథ్యంలో వస్తుందని తెలుసు, కానీ స్పోర్ట్స్ నేపథ్యం అనగానే మామూలుగా స్పోర్ట్స్ గురించి అనేది చాలా వచ్చాయి, మనం చాలా చూసాము. కానీ డెఫినెట్గా ఇందులో ఏదో వేరే అంటే స్పోర్ట్స్ నేపథ్యంలో ఉన్న, మరి స్పోర్ట్స్ గురించే కాకుండా ఈ స్పోర్ట్స్ వెనకాల నడిచేటి అంటే గ్యాంబ్లింగ్ ఉంటాయి, బిహైండ్ ద స్టోరీ ఎంత నడుస్తుంటుంది, ఎన్ని రాజకీయాలు ఉంటాయి, బహుశా ఆ రాజకీయాలను బయటపెట్టే కథ అయి ఉంటుంది ఏమో అనుకుంటున్నాం. అది కరెక్ట్ అని కాదు. స్పోర్ట్స్లో బ్యాక్ అంటే బిహైండ్ ద స్పోర్ట్ ఏం నడుస్తుంది, ఎన్ని రికమెండేషన్స్ ఉంటాయి, ఎంత రాజకీయం ఉంటుంది, బహుశా వాటిని డిస్కస్ చేస్తున్నాడేమో అనుకుంటున్నాము. సో మొత్తానికైతే ఫస్ట్ లుక్లోనే మాస్ లుక్తో రగ్గడ్గా కనిపించాడు రామ్ చరణ్ గారు. చాలా అదిరిపోయే రేంజ్లోనే ఉంది. అభిమానులకు మాత్రం పండగే పండుగ. బుచ్చిబాబు సానా గారి మీద అభిమానులకు చాలా నమ్మకం ఉంది. ఎందుకంటే గతంలో వచ్చిన గేమ్ చేంజర్ ఎంత నిరాశపరిచిందో తెలుసు. అది అభిమానులే కాదు, అందరినీ నన్ను నిరాశపరిచినటువంటి సినిమా గేమ్ చేంజర్. అది ఆ తర్వాత ఇమీడియట్గా వస్తున్న సినిమా కాబట్టి అభిమానులకు దాని మీద బాగా ఆశలు పెట్టుకున్నారు. బుచ్చిబాబు సానా గారు మరి వాళ్ళ ఆశలు నెరవేరుస్తారా లేదా అంటే మరి కొన్ని రోజులు ఆగాల్సిందే. ఇది ఈ పోస్టర్ రియాక్షన్. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ గురించి ప్లీజ్ టు సబ్స్క్రైబ్ నామాల మీడియా. థ్యాంక్ యూ.